హాయ్ అండి, అందరికీ నమస్కారం. నా పేరు సీకే లలిత. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను తెలుగు నీతి కథలకు సంబంధించిన ఒక కథను ఈ వీడియోలో చెప్పబోతున్నాను. కథ పేరు సమయస్ఫూర్తి. రామాపురం అనే గ్రామంలో గోవిందుడు అనే పిల్లవాడు ఉండేవాడు. ఒకరోజు గోవిందుడిని వాళ్ళ నాన్న పిలిచి పక్క ఊరిలో ఉండే తన స్నేహితుడి ఇంటికి వెళ్ళమని, అతడు చిన్న పెట్టె ఇస్తాడని, దాన్ని జాగ్రత్తగా తీసుకురావాలని చెప్పాడు. దాంతో గోవిందుడు తండ్రి చెప్పిన గుర్తుల ప్రకారం పక్క ఊళ్ళో ఉండే ఆ స్నేహితుడి ఇంటికి వెళ్ళాడు. ఆయన కొన్ని వస్తువులున్న పెట్టెను గోవిందుడి చేతికి ఇస్తూ, దారిలో దొంగలుంటారు, ఇంటికి జాగ్రత్తగా తీసుకువెళ్ళు అని చెప్పాడు. ఇంటికి వచ్చే క్రమంలో గోవిందుడికి తన వెనకాల ఎవరో వస్తున్నట్లుగా అడుగుల చప్పుడు వినిపించింది. ఎవరో దొంగ తనని వెంబడిస్తున్నాడని తెలుసుకున్నాడు. దాంతో భయపడుతూనే కాస్త వేగంగా నడవడం మొదలుపెట్టాడు. ఆ అడుగుల చప్పుడు వేగం కూడా పెరిగేసరికి గోవిందుడికి ఏం చేయాలో పాలుపోలేదు. కొంత దూరం వెళ్ళేసరికి గోవిందుడికి ఒక నది కనిపించింది. దాన్ని చూడగానే అతడికి ఒక ఆలోచన వచ్చింది. వెంటనే నదికి కాస్త పక్కగా ఉన్న పొదల్లోకి తన దగ్గర ఉన్న పెట్టెను విసిరేసి నది ఒడ్డున నిలబడి, నా పెట్టె నీళ్ళల్లో పడిపోయింది అంటూ గట్టిగా ఏడవడం మొదలుపెట్టాడు. గోవిందుడి వెనకాలే వస్తున్న దొంగ ఎలాగైనా ఆ పెట్టెను తీసుకోవాలనే ఉద్దేశంతో తాను తీసిస్తానంటూ నదిలోకి దూకి వెతకడం ప్రారంభించాడు. అదే అదననుకున్న గోవిందుడు పొదల్లోకి విసిరిన పెట్టెను తీసుకొని గబగబా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఇది అండి కథ. ఇందులోని నీతి, గోవిందుడు సమయస్ఫూర్తితో ఆలోచించాడు, ఆపద నుంచి తాను కాపాడబడ్డాడు. ఇది అండి కథ. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.